మే నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల రద్దుకై కలిసి పోరాడాలని ఐక్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు 8వ కాలనీ IFTU కార్యాలయంలో నిర్వహించిన ఐక్య సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటులో కార్మిక చట్టాలను సవరించుకున్న కార్మిక చట్టాలను రాబోయే రోజుల్లో కాలరాసే విధంగా జరిగిందని వివరించారు. అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా కుట్రలు చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మోడీ చర్యలను నిరసిస్తూ మే 20న జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే దేశంలో బలమైన ఐక్య ఉద్యమాలు జరగాలని తెలిపారు. కాగా ఆ దిశగా కార్మిక వర్గం కలిసి రావాలని, బలమైన ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలను 4 కోళ్లుగా కుదించి వాటి ద్వారా కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా, ప్రశ్నించే కొద్దు లేకుండా, ప్రశ్నిస్తే ఉద్యోగం నుండి తీసివేసే పరిస్థితి ఇవాళ కొనసాగించడం కోసమే ఈ మోడీ ప్రభుత్వం ఈ 4 కోళ్లుగా వివరించి ఈనాడు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు, ఫెడరేషన్లు అన్నీ కూడా ఈ దేశవ్యాప్తంగా మే 20న మొత్తం సమ్మెలో పాల్గొనాలని పిలిపివ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇవాళ పెద్దపల్లి జిల్లా జేఏసీ, అదేవిధంగా IFTగా మేము ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, సంఘటిత కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని మేము IFTగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతిఘటనగా సమ్మె చేయాలని దేశంలో ఉండేటువంటి అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చినాయి. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో ఉండేటువంటి కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్లు కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు నిర్ణయించాలని తదితర డిమాండ్లతోటి ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈరోజు లేబర్ కోడ్లు గిట్ట అమల్లోకి వస్తే కార్మికునికి సంఘం పెట్టుకునేటువంటి హక్కు హరించబడుతుంది, సమ్మె చేసే హక్కు నిర్వీర్యమవుతుంది, పని గంటలు 12 గంటలు పెరిగేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ఎన్నికల వ్యవస్థలో కూడా సింగరేణిలో కానీ, NTPCలో కానీ, మన జిల్లాలో ఇతర పరిశ్రమల్లో జరిగేటువంటి ఎన్నికలు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్ అమల్లోకి వస్తే 51% ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే రికగ్నైజ్డ్గా గుర్తిస్తామని లేబర్ కోడ్లో పొందుపరిచారు. సింగరేణిలో ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రంగాలు ఉండయి అని ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లో పెట్టింది. చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలు లేబర్ కోడ్లో ఉన్నాయి. ఈ అమల్లోకి వస్తే కార్మికులు యజమానులకు బానిసలుగా మారేటువంటి వ్యవస్థను తీసుకురాబోతూ ఉన్నారు. అందుకని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపి వాటి సమావేశం రేపు జరగబోయే 20వ తారీఖు సార్వత్రిక సమ్మె గురించి ముందుకెట్లా తీసుకెళ్లాలనే విభాగాన్ని పురస్కరించుకొని గత 3 రోజుల నుంచి పెద్దపల్లి డిస్టిక్ అనేక ప్లేస్లలో మీటింగ్ పెట్టుకుంటూ కార్మికులను ముందుకు తీసుకెళ్లే విధానం తీసుకొని మరి జరగబోయే 20వ తారీఖు సమ్మెకు, మే 20వ తారీఖు సమ్మెకు పూర్తిగా కార్మికుల తరఫున కార్మికులందరూ అన్ని సంఘాలు కలుపుకొని భారీ ఎత్తున స్ట్రైక్ చేయబోతున్నాం. నరేంద్ర మోడీ చేసే విధానాలకు దానికి పూర్తి స్థాయిలో మనము వ్యతిరేకించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా అన్ని ఏరియాలలో NTPC కానీ, RFCL కానీ, సింగరేణి కానీ, మంతిని కానీ, పెద్దపల్లి కానీ భారీ సంఖ్యలో కార్మిక వర్గానికి, అశేష శ్రామిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారినా, అధికారం మారినా కాంట్రాక్టు కార్మికుల బ్రతుకులు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి
స్కీమ్ వర్కర్లు కావచ్చు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఎలాంటి చట్టాలు అమలు కానటువంటి కార్మికులకు ఒక సమగ్రమైనటువంటి చట్టం కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా దానికి అమెండ్మెంట్స్ అనేటి మారుతున్న ప్రభుత్వాలు పార్లమెంటులో చట్టాలు చేయకుండా నిర్లక్ష్యం చేసేటువంటి విధానాలకు నిరసనగా మే 20వ తారీఖున పెద్ద ఎత్తున సమ్మె చేపట్టి కార్మికుల సమరశంఖం ప్రభుత్వాలకు వినిపించాలనేటువంటి ఉద్దేశంతో 20 తారీఖున సమ్మె జరగబోతా ఉంది. ఆ సమ్మెలో ముఖ్యమైనటువంటి అంశాలు ఇలా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం వెంటనే చేపట్టి మరి కనీస వేతనాలు పెంచాలని, జీవోలు అమెండ్మెంటు గవర్నమెంట్ గెజిట్ వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఇది పెద్ద ఎత్తున జరగబోయేటువంటి ఈ సమ్మెలో కార్మికులు, శ్రమజీవులు, కష్టజీవులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరొకసారి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి కార్మికుల ఐక్యత రుచి చూపించాలనేటువంటి విధంగా ఇలా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా సమస్త కార్మిక వర్గానికి ఏఐటీసీ తరపున, కార్మిక సంఘాల జేఎస్ తరపున విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులకు భవిష్యత్తులో అసలు కార్మికులను ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని అనుకుంటుంది? కార్మికుల హక్కులను కాలరాష్ట్రానికి ఈ 4 కోడ్లను తీసుకొచ్చి తన కార్మిక స్వేచ్ఛను హరించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, యజమాన్యాలకు అనుకూలంగా ఏదైతే చట్టాలు 4 కోడ్లను తీసుకొచ్చిందో ఆ కోడ్లు ఎత్తివేయాలని ఈ సంఘం టీయూసీఐ డిమాండ్ చేస్తుంది. ఈ పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ జేఏసీ కార్మిక సంఘాలు ఈ మే 20న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సంఘటిత అసంఘటిత కార్మికులు పూర్తి స్థాయిలో రోడ్ల మీదకి వచ్చి పూర్తి స్థాయిలో అన్నీ బంద్ చేయాలని, అందరూ రోడ్ల మీదకి వచ్చి పూర్తిగా బంద్ చేయాలని కోరుతూ ఈ టీయూసీఐ డిమాండ్ చేస్తారు. సమావేశంలో వివిధ కార్మిక సంఘాల నాయకులు బి అశోక్, ఎల్ ప్రకాష్, విజయ, మోహన్, రాజారత్నం, జి చంద్రయ్య, ఐలయ్య, కె శారద, దుర్గం పోచం, సల్ల లింగయ్య, అనసూర్య, ములగల లింగయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.